నవోదయ కోచింగ్ తీసుకుంటున్న 11 ఏళ్ల బాలుడు మృతి చెందారు. అయితే ఇది ఆత్మహత్య లేక హత్య? ఇక బాత్రూంలో మృతి చెందడం ఎందుకు అంత అనుమానాస్పదంగా మారింది? ఘటనకు కాసేపటి ముందే తల్లిదండ్రులతో మాట్లాడిన ఆ బాలుడు అకస్మాత్తుగా ఎలా చనిపోయాడు? హాస్టల్ వార్డెన్ దాడితోనే ప్రాణాలు పోయాయని కుటుంబం ఆరోపణలు చేయడం వెనుక నిజమేంటి? అసలు ఏం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రకాశం జిల్లాలో హృదయ విదారక ఘటన కలకలం రేపింది. నవోదయ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న 11 ఏళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. సింగరాయికొండ మండలం మూలగుంటపాడు గ్రామంలోని ప్రైవేటు కోచింగ్ సెంటర్లో బాత్రూంలో ఉరివేసుకున్న స్థితిలో బాలుడు కనిపించాడు. నిర్వాహకులు ఇది ఆత్మహత్య అని చెబుతుండగా, తల్లిదండ్రులు మాత్రం హత్యేనని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మృతుడైన సయ్యద్ తౌఫిక్ కనిగిరికి చెందినవాడు. ఘటనకు కొద్దిసేపటి ముందు తల్లిదండ్రులతో సాధారణంగా మాట్లాడిన బాలుడు అకస్మాత్తుగా చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. హాస్టల్ వార్డెన్ తరచూ కొట్టేవాడని, అదే కారణంగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలుడి శరీరంపై గాయాలున్నాయని, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడుతున్నారు. కనిగిరికి చెందిన సయ్యద్ తౌఫీక్ అనే బాలుడు ఏడాది కాలంగా కోచింగ్ తీసుకుంటున్నాడు. నవోదయలో చేరాలనే ఆశతో హాస్టల్లో ఉండి చదువుతున్న తౌఫీక్ శనివారం సాయంత్రం బాత్రూంకి వెళ్లి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు, సిబ్బంది తలుపులు తెరిచి చూడగా ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు నిర్వాహకులు తెలిపారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు బాగుంది, డాక్టర్లను పక్కకు తీసుకెళ్లి ఎస్ఐ సార్ ఫోన్ లో వాళ్ళతో మాట్లాడించి మాతో ఫోన్ లో డాక్టర్తో మాట్లాడించారు. వాళ్ళు బాగా సేపు మాట్లాడారు, బాగా క్లోజ్ గా మాట్లాడుకున్నారు. ఇంకా మాకు నమ్మకం లేదు. చిన్న బాబు సార్, ఇంకా మాకు ఎవరి మీద నమ్మకం లేదు. వార్డెన్ బాబ్జీ, పెద్దతను రావణారెడ్డి, వాళ్ళ పెద్ద కొడుకు చైతన్య, బుజ్జి, వీళ్ళు నలుగురు రావాలి. వీళ్ళు నలుగురు ముందు నా ముందుకు వచ్చి నాకు సమాధానం చెప్పిన తర్వాత, నాకు సమాధానం ఎందుకు అలా చేశారు అని సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళని యావజ్జీవ శిక్ష వేయాలి. ఉరి శిక్ష కూడా జైల్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ బాబు నేను ఎందుకు చంపాను, ఎందుకు తప్పు చేశానని ఏడవాలి, ఏడ్చి ఏడ్చి చచ్చిపోవాలి అంతే. బాలుడి శరీరంపై గాయాలున్నాయని, గొంతు వద్ద అనుమానాస్పద గుర్తులున్నాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. మరింత అనుమానం రేకెత్తించిన విషయం ఏంటంటే, బాలుడిని దగ్గరలోని ఆసుపత్రికి కాకుండా దూరంగా ఉన్న కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించడమేనని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నమేనని ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టంలో తప్పుడు రిపోర్టు ఇచ్చారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం న్యాయం కోసం ఒంగోలు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. రోడ్డుపై కుటుంబ సభ్యులు బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. బాలుడి మృతి హత్యగా పరిగణించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నిజాలు వెలికితీస్తామని హామీ ఇచ్చారు. అధికారుల భరోసాతో కుటుంబ సభ్యులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు మిగిల్చింది. బాలుడి మృతి వెనక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పోలీసుల దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. బాలుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు.